హాయ్ అండి. ఇంట్లో దోస పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా సేమియా ఉప్మా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పొడి పొడిగా చాలా బావుంటుంది. సేమియా ఉప్మా కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది. ఉప్పు వేశారంటే తొందరగా ఉడుకుతుందండి. ఇందులోనే చిన్న సైజు టమాటా కూడా వేసుకొని ఉడికించుకోవాలి. నేను వేసేటప్పుడు వీడియో స్కిప్ అయిందండి. మీరు వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇవన్నీ కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఈ విధంగా సేమియాని ముందుగా నీళ్ళలో ఉడికించుకోవాలి. సేమియా ఉడికించుకునేటప్పుడు కొద్దిగా నూనె, ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికిన సేమియాని ఈ విధంగా స్ట్రైనర్లో వడకట్టుకొని నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇందులో వేసుకొని కలుపుకోవాలి. సేమియా వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, వేడి వేడిగా పొడి పొడిలాడుతూ సేమియా రెడీ అయిపోయింది. చూసారు కదా. ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు ఈ విధంగా సేమియా ఉప్మా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.